ఈ జనరేషన్ ఆడవాళ్ళు హోమ్ మేకర్స్గా పనికిరారట, మల్టిపుల్ రిలేషన్స్లో ఉంటారట. మరి నీ సంగతి ఏంటి? ఢిల్లీలో రైతుల నిరసనకు సంబంధించి ఒక 80 ఏళ్ల వృద్ధురాలి ఫోటో పెట్టి ఈమె 100 రూపాయలకు దొరుకుతుందని ఒక కామెంట్ చేసింది. 1.5-2 साल में मैं एक फिल्म स्टार थी, एक ड्रग एडिक्ट थी. స్కూల్ చదువు కూడా ఫినిష్ చేయని ఆమె ఈ జనరేషన్ ఆడవాళ్ళకు చదువు రాదట, వాళ్ళు అగ్లీగా ఉంటారట. मुझे नहीं लगता जेन जी में या जेन अल्फा में या कोई भी यंगर जनरेशन में उनको सीरियसली कोई लेता है या उनकी बात सुनता है. హలో ఫ్రెండ్స్, ఒక 14-15 ఏళ్ళ అమ్మాయి సినిమాల్లో చేరటం కోసం ఇంటి నుంచి పారిపోయి బొంబాయికి వచ్చి బొంబాయి వీధుల్లో తిరుగుతూ అక్కడ డ్రగ్స్కు అలవాటు పడి చివరికి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా బయటపడింది. ఆమె నిజంగానే సినిమాల్లో ఆ తర్వాత హీరోయిన్గా మారింది. అయితే అదంత ఈజీగా ఏం జరగలేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మనకు తెలుసు, ఎంత కాదన్నా కూడా నెపోటిజం అనేది విపరీతంగా ఉంటుంది. సినిమాలకు చెందిన కుటుంబాల వాళ్ళకు వచ్చినట్టుగా అవకాశాలు వేరే వాళ్లకు రావు. ఆమె ఒకసారి హీరోయిన్ అయిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా ప్రశ్నించింది. ఆ రోజుల్లో ఎవరు అనటానికి కూడా సాహసించని మాటల్ని ఆమె మాట్లాడింది. మూవీ మాఫియా అన్నది, చెంచాలన్నది, నెపో కిడ్స్ అని మొహం మీదే అనేసింది. Stereotypical Bollywood biggie who is like, very snooty and completely intolerant to outsiders and, intolerant is yeah, flag bearer of nepotism, the movie mafia. ఆ స్థాయిలో రెబల్ అని పేరు తెచ్చుకుంది. అంతేకాదు హీరోలకు హీరోయిన్లు లొంగి ఉండాల్సిన పరిస్థితి గురించి కూడా ఆమె బాహాటంగా మాట్లాడింది. ఒక సందర్భంలో షూటింగ్ సమయంలో హీరోలకు హీరోయిన్లు పాలు పట్టుకుని గదిలోకి వెళ్లాల్సి ఉంటుందని కూడా అనింది. It is an unwritten law कि आपको रात को उनके कमरे में जाना पड़ेगा, उनको गर्म दूध का गिलास लेके. హీరోయిన్లతో కూడా సినిమాలు నడుస్తాయని సినిమాలు చేసింది, అవి సక్సెస్ అయ్యాయి కూడా. అప్పట్లో ఆమె కేవలం రెబల్ మాత్రమే కాదు, చాలా పెద్ద ఫెమినిస్ట్ కూడా. ఆమె సక్సెస్ని ఆమె మాత్రమే కాకుండా మాలాంటి వాళ్ళందరం కూడా చాలా సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక మనిషి వచ్చి అక్కడ ఏదైతే ఆధిపత్య ధోరణి ఉందో దాన్ని భయం లేకుండా ప్రశ్నించడాన్ని మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. మేమందరం కూడా మా రిఫ్లెక్షన్ ఆమెలో చూసుకున్నాం. కానీ అదే మనిషి ఫలానా పార్టీలో చేరిన తర్వాత ఎంత దారుణంగా మారిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. ఆమె మరెవరో కాదు, కంగనా రనౌత్. మొన్న జెన్జీ చేసిన ప్రొటెస్ట్ల గురించి ఆమె చాలా దారుణమైన కామెంట్స్ చేసింది. అయితే ఆఫ్ కోర్స్ అది మొదటిసారి కాదు, ఇటువంటి కామెంట్స్ గత 5-6 సంవత్సరాలుగా చేస్తూనే ఉంది. ఢిల్లీలో రైతుల నిరసనకు సంబంధించి ఒక 80 ఏళ్ల వృద్ధురాలి ఫోటో పెట్టి ఈమె 100 రూపాయలకు దొరుకుతుందని ఒక కామెంట్ చేసింది. 80 ఏళ్ల వృద్ధురాల్ని 100 రూపాయలకి దొరికే క్యారెక్టర్ లేని మనిషి అనేసింది. ఒక వృద్ధురాలైన మహిళా రైతును పట్టుకుని అలా మాట్లాడింది అంటేనే ఈమె లోపల ఎంత గట్ట ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆమె ఒక పంజాబీ మహిళా రైతు. వాళ్ళు కోర్టులో కేసేశారు. ఇప్పటికీ కూడా ఆమె కేసు ఎదుర్కొంటూ ఉంది. అయినప్పటికీ ఆమె నోరు అదుపులో పెట్టుకోవటం నేర్చుకోలేదు సరికదా. ఆ తర్వాత కాలంలో ఆమె అధికార పార్టీ ఎంపీ కూడా కావడంతో ఇక అదుపు లేకుండా పోయింది. ఎవరి మీదైనా కూడా ఎలాంటి కామెంట్స్ అయినా చేయటం మొదలుపెట్టింది. ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్కి వచ్చిన జెన్జీ మీద చేస్తున్న కామెంట్స్ చూస్తూ ఉంటే ఆమె మీద జాలి కూడా వేస్తుంది. ఒకప్పుడు తాను ఎటువంటి రెబలియస్నెస్ చూపించిందో అటువంటి రెబలియస్నెస్ చూపిస్తున్న పిల్లల మీద అత్యంత దారుణమైన కమెంట్స్ చేయడం అనేది చూస్తే చాలా బాధేసింది. ఆమె జెన్జీ పిల్లల మీద, అట్లాగే అక్కడికి వచ్చిన అమ్మాయిల మీద 2 విడివిడిగా కూడా ఒక స్టోరీస్ పెట్టింది. 2 కూడా టెక్స్ట్ స్టోరీస్. ఒకసారి నేను ఆ స్టోరీస్లో ఏముందో చెప్తాను, అందులో ఉన్న జిస్ట్ చెప్తాను, ఒకసారి చూడండి. ఆమెకు జెన్జీ వాళ్ళ రీల్స్ చూస్తూ ఉంటే వాంతికి వస్తుందట, ప్యూక్ ఇండ్యూసింగ్ అంట. వాళ్ళ భాష చూస్తే, వాళ్ళ మీమ్స్ చూస్తే ఆమెకి ఎక్కడ లేని చికాకు వస్తుందట. వాళ్ళందరూ డ్రగ్ ఎడిక్ట్స్ అట. అవన్నీ చూసిన తర్వాత ఆమెకి డిజిటల్ డీటాక్స్ కావాలనిపించిందట. అట్లాగే మహిళల మీద అయితే మరింత దారుణంగా మాట్లాడింది. ఈ మహిళలంతా కూడా అనాకారులట, కరప్ట్ అట, డ్రగ్ ఎడిక్ట్స్ అట, మల్టిపుల్ బాడీ కౌంట్స్ అట. అంటే మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉంటాయట వీళ్ళందరికీ. ఒక జనరేషన్ని అట్లానే హక్కు నీకెవరిచ్చారు? పోలీసులు అత్యంత దారుణంగా లాఠీ చార్జీలు చేస్తున్నప్పటికీ అక్కడ నుంచి వెళ్ళిపోకుండా రోజుల తరబడి రోడ్ల మీద ఉండి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారే, వాళ్ళు అక్కడ రోడ్ల మీద ఉండి నీలాగా డ్రగ్స్ తీసుకోలేదు, ఒక కాజ్ కోసం ఫైట్ చేశారు. నువ్వేమో రోడ్ల మీద తిరుగుతూ డ్రగ్స్ తీసుకుంటావు. 1.5-2 साल में मैं एक फिल्म स्टार थी, एक ड्रग एडिक्ट थी.
వాళ్ళు మాత్రం అక్కడ కాజ్ కోసం ఫైట్ చేస్తుంటే వాళ్ళని అంత అసహ్యంగా అంటావు అంటే ఈమె ఏమైపోయింది అని ఆశ్చర్యం నాకు మళ్ళీ వేసింది. నిన్ననే మనం నిర్మలా సీతారామన్ గురించి, కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి మాట్లాడుకున్నాం. ఒకప్పుడు సెన్సిటివ్గా ఉండే మనుషులు ఈ పార్టీలో చేరి ఇట్లా ఎట్లా అయిపోయారని. మనందరికీ తెలుసు అధికార పార్టీ వాళ్ళ వాషింగ్ మిషన్లో చేరితే ఎంతటి అవినీతి పరుడైనా కూడా కడిగిన ముచ్చలాగా బయటకు వస్తాడు. అట్లాగే ఆ పార్టీ వాషింగ్ మిషన్లోకి వెళ్తే కామన్ సెన్స్ కూడా వదిలిపోతుందని నాకు వాళ్ళిద్దరిని, ఇప్పుడు ఈవిడ్ని, ఇంకా అనేక మంది ఇలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. ఈమె ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి చదువు రాదు అనేసింది. ఈమె కనీసం 10th క్లాస్ కూడా పాస్ కాలేదు. 10th క్లాస్ కూడా పాస్ కాకుండానే మైనర్గానే ఇంట్లోంచి పారిపోయి వచ్చింది. ఆ తర్వాత ఎన్నడూ స్కూల్ చదువు కూడా ఆమె ఫినిష్ చేయలేదు. दोस्तों मैं 15-16 साल की थी जब मैं घर से भाग गई थी. मैं स्टूडेंट ऑफ लाइफ हूँ. किसी का भी एज ज़्यादा हो, अगर वो स्टूडेंट ऑफ लाइफ नहीं है, जिंदगी से वो सीख नहीं रहे, तो फिर विजडम भी नहीं आएगा. कंगना जी को भी ये समझना चाहिए कि ऐसे स्टूडेंट ऑफ लाइफ बनना चाहिए उनको भी. స్కూల్ చదువు కూడా ఫినిష్ చేయని ఆమె ఈ జనరేషన్ ఆడవాళ్ళకు చదువు రాదట, వాళ్ళు అగ్లీగా ఉంటారట. నీకు కాస్త తెల్లతోలు ఉంది కాబట్టి నువ్వు చాలా అందమైన దానివని, మిగిలిన వాళ్ళందరూ కూడా అనాకారులని. ఇటువంటి అహంకారం ఈమెకి ఎక్కడి నుంచి వచ్చింది? అట్లాగే ఈ జనరేషన్ ఆడవాళ్ళు హోమ్ మేకర్స్గా పనికిరారట, మల్టిపుల్ రిలేషన్స్లో ఉంటారట. మరి నీ సంగతి ఏంటి? నువ్వే స్వయంగా చెప్పావు కదా, నాకు పెళ్ళి, కుటుంబం ఇవన్నీ ముఖ్యం కాదు, నా కెరియరు, నా లైఫ్ ఇవే ముఖ్యమని. నువ్వెందుకు హోమ్ మేకర్గా ఉండాలనుకోలేదు? ఉండాలని నేను అనట్లేదు, ఉండాల్సిన అవసరం లేదు. విమెన్కి ఆ ఛాయిస్ ఉండాలి. ఆడవాళ్ళని కానీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ పెంచి భర్తకి వండి పెట్టాలనే పాత చింతకాయ ఆలోచనని నేను ఎంత మాత్రం సమర్థించను, నువ్వు కూడా సమర్థించలేదు నీ జీవితానికి సంబంధించి. कि मैरिज कभी भी मेरा प्रायोरिटी नहीं था. हमेशा करियर मेरा प्रायोरिटी था. మరి వేరే వాళ్ళ జీవితానికి సంబంధించి వాళ్ళు హోమ్ మేకర్స్గా పనికిరారు అని ఎలా అంటావు? అంతేకాదు వాళ్ళకి మల్టిపుల్ బాడీ కౌంట్ అట. మరి నీ సంగతి ఏంటి? ఆమె మల్టిపుల్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళిన విషయం బహిరంగంగా అందరికీ తెలిసిందే కదా. పెళ్ళైన ఆదిత్య పంచోలితో రిలేషన్షిప్ పెట్టుకుని అది పెద్ద గొడవగా మారి అందులోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి రితిక్ రోషన్ దాకా కేవలం భారతీయులతో మాత్రమే కాదు, ఒక బ్రిటిషర్తో కూడా ఆమె కొంతకాలం రిలేషన్షిప్లో ఉంది. అవన్నీ తప్పని నేను అనట్లేదు, బట్ నువ్వు అనేక రిలేషన్షిప్స్లోకి వెళ్ళావు, ఏ రిలేషన్షిప్ నిలబడలేదు, నిలబెట్టుకోలేకపోయావని నేను అనను. అటువంటి ఆరోపణలు నేను చేయను. ఏ కారణం వల్లైనా రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వచ్చు. పెళ్లి గురించి అడిగితే నాకు పెళ్లిలో ఆసక్తి లేదు, నాకు నా కెరియర్ ఇవి మాత్రమే ముఖ్యమన్నది. భారతీయ సంప్రదాయం ప్రకారం ఆడదంటే పెళ్లి చేసుకుని భర్తకి పిల్లలకి వండి పెట్టి కుటుంబాన్ని పోషించాలి కదా. అటువంటి స్టీరియోటైప్స్కి నేను వ్యతిరేకమని ఆమెనే స్పష్టంగా చెప్పింది. అటువంటి మనిషి ఇప్పుడు జనరేషన్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉంటాయనటం ఎంత విషాదం. ఇంత హిపోక్రసీని ఎట్లా అర్థం చేసుకోవాలి? సడన్గా ఈ పార్టీ తీర్థం తీసుకోగానే ప్రతి వాళ్ళు ఇంత హిపోక్రాట్స్గా, ఇంత ఇన్సెన్సిటివ్గా మారిపోతున్నారు అంటే ఇక్కడేదో చాలా సీరియస్ సమస్య ఉందని నాకు అనిపిస్తుంది. అయితే ఈవిడ గారు మాట్లాడినంత మాత్రాన కొంపలేమో మునిగిపోవనుకోండి, అందరూ కూడా జంజీ ఆమెకి टिट फॉर टैट लगा आंसर इस्तूने उन्नार. उनके पार्टी वाले ही ज़्यादा नहीं पूछते हैं, ज़्यादा सीरियसली नहीं लेते हैं उनको, तो हम लोग भी क्यों सीरियसली ले? मुझे नहीं लगता जेन जी में या जेन अल्फा में या कोई भी यंगर जनरेशन में उनको सीरियसली कोई लेता है या उनकी बात सुनता है. నువ్వు నీ ముందు జనరేషన్కి ఎట్లా అయితే అర్థం కాలేదు, నీ తర్వాత వచ్చిన మా జనరేషన్ నీకు కూడా అర్థం కాదు అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అప్పట్లో ఆమె సినిమా ఇండస్ట్రీ గురించి చాలా ఆరోపణలు చేసింది. ఆమె ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ ఇండస్ట్రీ నరేటివ్ని కంట్రోల్ చేస్తున్నారు, జర్నలిస్టులను కంట్రోల్ చేస్తున్నారు, అవార్డుల్ని కంట్రోల్ చేస్తున్నారు, నిజాలు బయటికి రాకుండా చేస్తున్నారు అన్నది. సరిగ్గా అదే మాట ఇప్పుడు జనరేషన్ పిల్లలు ప్రభుత్వాన్ని అంటున్నారు. నువ్వన్నప్పుడు అది రైట్ అవుతుంది, వీళ్ళన్నప్పుడు మాత్రం తప్పు అవుతుందా? ఆమె జంజీ మీద చేసిన విమర్శలను వాళ్ళు తిప్పుకొడితే ఆమె మళ్ళీ మరింత దిగజారిపోతూ కామెంట్స్ పెడుతుంది. కానీ జంజీ కదా, వాళ్ళు మంచి ఆన్సర్ చెప్పారు. ముఖ్యంగా సౌరభ్ దాస్ ఒక మాట అనేసి అంతటితోటి దాన్ని జోక్ కింద మార్చేశాడు. అదేంటంటే నన్ను చూస్తే ఆమెకి రితిక్ రోషన్ గుర్తొస్తున్నాడు అని. ఎందుకంటే రితిక్ రోషన్తో ఆమె ఎఫ్ఐఆర్, గొడవ, లీగల్ నోటీసులు, తిట్లు అందరికీ తెలిసినవే కదా. ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే అసహ్యం వేస్తుందంటే అప్పుడు నీ ఎక్స్ప్రెషన్ చూసి కూడా ఇండస్ట్రీలోనూ నువ్వు రోడ్ల మీద ఉన్నప్పుడు నీ ఫ్యామిలీ కూడా అలాగే అసహించుకుని ఉంటుంది కదా. బట్ ఇట్ డజంట్ మీన్ యు ఆర్ ఎ బ్యాడ్ పర్సన్. వీళ్ళందరూ బ్యాడ్ పీపుల్ అని నువ్వు నమ్మితే నువ్వు కూడా ఖచ్చితంగా బ్యాడ్ పర్సన్ అవుతావు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.